హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్ లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనే చూపిస్తారు. తన పేరు వచ్చేసి షీజియా ఉంటుంది. తన పాస్ట్ లైఫ్ లోనేమో తన బాయ్ ఫ్రెండ్ అనేది చీట్ చేసి తన సిస్టర్ తో కలిసి హీరోయిన్ చంపాలని ప్లాన్ వేసింటాడు. ఆ విషయం తెలుసుకున్న హీరో అక్కడికి వెళ్ళేసరికి హీరోయిన్ చాలా డేంజరస్ సిచ్యువేషన్ లో ఉంటుంది. కానీ అలాగే తన హాస్పిటల్ తీసుకొని వచ్చి నన్ను క్షమించి నా వల్లే కదా ఇదంతా కూడా అయ్యింది, నేను నిన్ను ఎప్పటికీ కూడా ఇష్టపడుతూనే ఉన్నాను, ఒక్కసారి నన్ను చూడు, నువ్వు నాకు ఒక్కసారి ప్రపోజ్ చేసి చాలు, నీతో పాటు ఉండిపోతానని చెప్పి హీరో ఏడుస్తూనే ఉంటాడు. కానీ హీరోయిన్ కూడా ఏదో చెప్పాలనుకున్న సమయానికి తను అనేది అక్కడికక్కడ చనిపోతుంది. అవన్నీ కూడా హీరోయిన్ కి ప్రజెంట్ లో రీబోన్ అయిన తర్వాత గుర్తొచ్చేసరికి గట్టిగా అరిచి అక్కడ మిర్రర్ లో చూసుకుంటే తను చాలా అందంగా కనిపిస్తుంది. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడు అక్కడికి తన ఏజెంట్ అనేది వస్తుంది. తన పేరు వచ్చేసి లిన్నా ఉంటుంది. అలాగే ఇదిగో నేను మీకోసం మేకప్ టీం మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చాను, నువ్వు రెడీ, త్వరగా రెడీ, ఈ రోజు ఖచ్చితంగా అవార్డ్ సెరమనీ ఉంటుంది కదా, నువ్వు మీ సిస్టర్ని బీట్ చేయాలని చెప్పేసరికి హీరోయిన్ అవునా సర్లే, బయట ఎక్కడ జరుగుతుందని చెప్తూ ఉంటే వాళ్ళ ఏజెంట్ ఏమో టైం చెప్తుంది. అలా హీరోయిన్ పరిగెత్తుకొని వెళ్తుంది. మరోవైపు ఏమో అవార్డ్ సెరమనీ దగ్గర కొంతమంది హ్యాండ్సమ్ వాళ్ళు పిక్చర్స్ దిగిన తర్వాత అప్పుడే అక్కడికి వాళ్ళ సిస్టర్ అనేది వస్తుంది. అలా ఈ అవార్డ్ సెరమనీలో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ గెలిచిందని అందరూ కూడా తనకి బుకేస్ ఇచ్చి అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉంటే అవేం పట్టించుకొని మన హీరోయిన్ చాలా స్పీడ్గా, అది కూడా స్లిప్పర్స్ వేసుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. అది కూడా వాళ్ళ సిస్టర్ని బీట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చూసారా, తను ఒక మోడల్ అయినా కానీ స్లిప్పర్స్ వేసుకుని ఎలా వచ్చింది చూడని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి మన హీరో అనేది వచ్చేస్తాడు. అతను చూసిన వెంటనే చూసారా ఇక్కడికి క్వించన్ నచ్చాడు, పదండి మనం తనని ఫొటోస్ దిగుదామని మీడియా వాళ్ళంతా కూడా వెళ్తే అప్పుడే మన హీరో అందులో నుంచి దిగొచ్చేస్తాడు. తనతో పాటు తన అసిస్టెంట్ బాడీ గార్డ్స్ అంతా కూడా వచ్చేస్తారు. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తను ఎక్కడ ఉందో అలాగే ఏం చేస్తుందో పట్టించుకోకుండా హీరోని గట్టిగా హక్ చేసుకొని నేను చాలా మిస్ అయ్యాను, అలాగే ఇప్పుడు చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఫ్లాష్ బ్యాక్ అనేది వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోనేమో హీరోను నిజంగా నన్ను ఇష్టపడుతున్నావా లేదా ఆ విషయం చెప్పని హీరోని టచ్ చేయబోతాడు. అప్పుడే హీరోయిన్ కూడా స్పృహ వచ్చేసి తను అనేది ఏదో చెప్పాలనుకుంటుంది. కానీ తనకు అంత స్ట్రెంత్ లేక అక్కడికే పడిపోయి ఉంటుంది. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకున్న హీరోయిన్ డైరెక్ట్ తనకనేది లిప్ కిస్ చేసేస్తుంది. అది చూసిన మిగతా వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు, ఇది నిజమా లేకుంటే అబద్ధమా అని. నిజంగా మనం చూసింది కరెక్టేనా, ఈ రోజు ఖచ్చితంగా హీరోయిన్ పని అయిపోయింది, అసలు క్వీన్ అసలు వదిలిపెట్టాడు, చూస్తూ ఉండండి తను ఈ రోజు చనిపోయినట్టే అని చెప్పేసరికి అవును కదా, తనకి ఆల్రెడీ ఒక ట్యాగ్ కూడా ఉంది, తను చాలా డేంజరస్ పర్సన్ అని, అలాగే తన దగ్గరికి ఏ అమ్మాయి వచ్చినా కానీ అంత ఈజీగా వదిలిపెట్టాడని, అలాంటప్పుడు హీరోయిన్ ఎలా వదిలిపెడతాడని చెప్తూ ఉంటే వాళ్ళ సిస్టర్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడు హీరో వాళ్ళందరినీ కూడా షాక్ అయ్యేటట్టు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు అసలు ఏడ్చొద్దని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నేను ఏడుస్తే నీకు అంత అగ్లీగా కనిపిస్తున్నానా, అందుకే ఇలా అడుగుతున్నావు అని చెప్పేసరికి మిగతా వాళ్ళంతా కూడా మాటలు విని అంటే నిజంగా ఇవన్నీ మాట్లాడేది హీరోనేనా లేకపోతే మనం ఏమైనా అపార్థం చేసుకుంటున్నామని చెప్తే వాళ్ళందరికీ కూడా ఏ సంబంధం లేదన్నట్టు హీరోయిన్ ఏమో చాలా టైట్ గా హక్ చేసుకుని ఉంటుంది. అది చూసిన హీరో కొంచెం వదిలిపెట్టవని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నేను అసలు వదిలిపెట్టను, ఎందుకంటే వదిలిపెడితే ఎక్కడికి వెళ్తావో ఏమని చెప్పేసరికి హీరో ఉండి నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు చాలా టైట్ గా హక్ చేసుకున్నావు, అందుకే నాకు కొంచెం గాలాడట్లేదు, కొంచెం ప్లీజ్ వదిలిపెట్టని చెప్పేసరికి హీరోయిన్ కూడా కొంచెం సైడ్ అనేది చేస్తారు. అది చూసిన మిగతా వాళ్ళంతా ఇంకా అయిపోయింది ఈరోజు హీరోయిన్ పని, తన క్రూయల్ని నేను అసలు చూడలేనని చెప్పి కొంతమంది కళ్ళు ముచ్చుకుంటూ ఉంటే అందరికి కూడా అలానే చేస్తారు. అప్పుడు హీరో ఏమో మళ్ళీ ఆపోజిట్ గా నేను నీకు కిస్ చేయొచ్చని హీరోయిన్ డైరెక్ట్ గా అడిగితే హీరోయిన్ కూడా సరే అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా కిస్ చేసుకున్న సీన్ చూసి తన అసిస్టెంట్ అలాగే అందరు కూడా షాక్ అయిపోతారు. అక్కడ అవార్డ్ సెరమనీ కాస్త ఇలా కిస్ సెరమనీగా అయిపోతుంది. అది చూసిన మిగతా వాళ్ళంతా నిజంగా ఇక్కడ ఉన్నది హీరోనేనా, తన అందరు కూడా డేంజరస్ అంటారు, కానీ మా సిస్టర్ దగ్గర ఎందుకు ఇంత నార్మల్ గా ఉండాలని కోపంగా తిట్టుకుంటే హీరోయిన్ దగ్గరకు వస్తుంటుంది వాళ్ళ సిస్టర్ పేరు వచ్చేసి షియాయు అంటుంది. కానీ హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఒక్కసారిగా గుర్తొస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోని హీరోయిన్ చంపాలని కావాలని తను ఒక రూమ్ లో బంధించి మొత్తం అనేది గ్యాస్ అనేది తిప్పేసింటారు. అదంతా కూడా దూరం నుంచి చూస్తే ఇదంతా నీ ఫేట్, నీతో పాటు కొద్దిసేపు వెయిట్ చేయ, అక్కడికి నీ ప్రియమైన ప్రియుడు వస్తాడు, అప్పుడు తను కూడా చనిపోతాడని చెప్పింటాడు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని డైరెక్ట్ గా హీరోయిన్ కూడా తన సిస్టర్ దగ్గరకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అప్పుడే వాళ్ళ సిస్టర్ ఏమో చాలా కోపంగా నీకు తెలుసు కదా అమ్మ నాన్న నన్ను తప్ప నిన్ను అసలు ఇష్టపడట్లేదు, అలాగే ఫ్యామిలీలో నుంచి కూడా నిన్ను ఆల్రెడీ గెంటేశారు, ఇప్పుడు నేను నీకు అవార్డు కూడా తీసుకుంటున్నాను ఒక టాప్ హీరోయిన్ లాగా అని చెప్పేసరికి హీరోయిన్ ఉండి అయితే ఏంటంటే ఇప్పుడు అయితే సరే నేను నీకు ఒక మంచి గుణపాఠం నేర్పిస్తాను ఉండని చెప్పి తను అనేది కొట్టేస్తుంది. అలానే పాటు హీరోతో పాటు తిరిగి తను అనేది కార్లో అక్కడ నుంచి వెళ్ళిపోయి నిజంగా నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు తెలుసా, నేను నిన్ను ఇప్పటికీ కూడా ఇష్టపడుతున్నానని చెప్పేసరికి హీరో ఇదంతా యాక్టింగ్ అని నాకు తెలుసు, ఇప్పుడంతా కూడా సీన్స్ అన్నీ అయిపోయాయి కదా, నన్ను వదిలిపెట్టి అలాగే మీడియా వాళ్ళందరి దగ్గర కూడా చాలా ఫేమస్ అయిపోయావు కదా, ఇంకా ఎందుకు ఇలా
చేస్తున్నావని చెప్పేసరికి, అలాగే నువ్వు నన్ను మిస్టేక్గా నీ బాయ్ ఫ్రెండ్ అనుకుంటున్నావేమో చూడని చెప్తూ ఉంటే హీరోయిన్ అదేం కాదు, నాకు అసలు ఎవరితో ఎలాంటి సంబంధం లేదని చెప్పేసరికి అప్పుడే అవునా అయితే వన్ డే బ్యాక్ ఏం చేసావు గుర్తు తెచ్చుకోమని చెప్పేసరికి హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లెక్కనది వెళ్తుంది. సేమ్ లిఫ్ట్లోనే హీరో అలాగే హీరో అసిస్టెంట్ కూడా వచ్చేసరికి హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోకుండా కోపంగా తన లిఫ్ట్ లెక్కనది వెళ్తుంది. అలాగే వెళ్ళి లిఫ్ట్లోనే ఇంతసేపు ఉన్న వాళ్ళ దగ్గర చాలా బ్యాడ్ స్మెల్ వస్తున్నట్టుంది, అందుకే ఒకసారి స్ప్రే చేయమని చెప్పింటుంది. అవన్నీ గుర్తు తెచ్చుకునే హీరోయిన్ ఏమో అస్సలు టెన్షన్ పడకుండా డైరెక్ట్గా తనకనేది లిప్ కిస్ ఇచ్చేస్తుంది. అది చూసిన హీరో కూడా తను ఎంతగానో ఇష్టపడుతున్నాడు. అలాగే తన ప్రేమను తనకి చెప్పలేకపోయినా కానీ తన కిస్ ద్వారా ఈ హీరోయిన్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక్కసారిగా ఆ మిర్రర్ల నుంచి అది చూసిన అసిస్టెంట్ ఏమో ఉలిక్కిపడి కార్ అనేది సడన్ బ్రేక్ వేసేస్తాడు. అది చూసిన హీరో కోపడుతూ ఉంటే మరోవైపు ఏమో అవార్డ్ సెరమనీ దగ్గరికి మిస్టర్ హే అనేది వస్తాడు. తనే అనమాట ఈ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అయి ఉంటుంది. అలాగే హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అలాగే హే ఫ్యామిలీ కూడా వాళ్ళిద్దరికి అరేంజ్ మ్యారేజ్ ఫిక్స్ చేసింటారు. కానీ హే ఏమో ఎప్పుడు కూడా హీరోయిన్ కోపడుతూ అలాగే తిడుతూ ఉంటాడు. ఆల్రెడీ హీరోయిన్ అనేది హీరోకి లిప్ కిస్ చేసిందని తెలుసుకొని కోపంగా వెంటనే తను ఎక్కడున్నా కానీ ఇక్కడ తీసుకురమ్మని చెప్పింటాడు. సేమ్ ఆల్రెడీ అక్కడికి హీరోయిన్ అలాగే హీరో కూడా ఇద్దరు చాలా క్లోజ్గా అనేది వచ్చింటారు. అది చూసిన మిగతా వాళ్ళంతా కూడా ఇప్పుడు అయిపోయింది హీరోయిన్ హే చేతిలోనే తను ఏం చేస్తాడో ఏమని చెప్పేసరికి అక్కడ హే అసిస్టెంట్ ఏమో నీకు కొంచెమైనా తెలివి ఉందా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని తిడుతూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హీరోని చూస్తారు నిజంగా చాలా డేంజరస్, అసలు హీరోతో ఉన్న అమ్మాయిని కూడా అసలు మనం ఏమన్నా కానీ తను చంపేస్తాడేమని చెప్తూ ఉంటారు. మరోవైపు అసలు అవేం పట్టించుకోకుండా మీరు చూస్తూ ఉండండి అని చెప్పేసరికి హీరోయిన్ నుండి నేను ఇదంతా నా ప్రాబ్లమ్స్ కాబట్టి నేను హ్యాండిల్ చేస్తాను, నువ్వు టెన్షన్ పడొద్దని చెప్తారు. కానీ హీరో ఏమో నిజంగానే తను హే దగ్గరికి వెళ్తుందేమో, తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందేమో అని చాలా కోపంగా తన దగ్గరున్న గ్లాస్ అనేది గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటాడు. అవన్నీ కూడా పట్టించుకొని హీరోయిన్ డైరెక్ట్ హే దగ్గరికి వెళ్తే హే ఏమో నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా, నువ్వు నాతో పాటు వచ్చేసాయి, అలాగే నాకు మోకాల పైన కూర్చొని సారీ చెప్పని అంటూ ఉంటే వాళ్ళ సిస్టర్ ఏమో అసలు దీనికి జరగడానికి వీల్లేదు, నేను హే అలాగే ఇష్టపడుతున్నామని చెప్పేసరికి హీరోయిన్ నుండి సరే నువ్వు అడిగినట్టే నేను నీ దగ్గరికి వచ్చేస్తానని చెప్పి హే కనే చాలా క్లోజ్గా వెళ్ళిపోతుంది. అది చూసిన హీరో కోపం ఇంకా ఎక్కువైపోతుంది. ఆ కోపం అనే బదులు తనకనేది చాలా జెల్సీనే వచ్చేస్తూ ఉంటుంది. అలా క్లోజ్గా వెళ్తూ ఉండేసరికి హీరో ఉండి తను ఏం చేస్తుందో ఏమో, నిజంగా తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందేమో అని భయపడిపోతూ ఉంటే అలాగే అక్కడున్న బిజినెస్ పార్ట్నర్తో కూడా మాట్లాడడం అనేది పక్కన పెట్టేస్తాడు. అలా అక్కడ నుంచి వెళ్ళిపోదామని చూసేసరికి సీన్ కాస్త రివర్స్ అయిపోతుంది. అక్కడున్న హేన్ అనేది చంపబట్టి కొట్టేస్తుంది. అది చూసిన వాళ్ళ సిస్టర్ నీకు ఎంత ధైర్యం ఉంటే తననే కొడతామని చెప్పేసరికి హీరోయిన్ అయితే సరే నిన్ను కూడా కొడతానని ఇద్దరిని కూడా కొట్టి నేను ఇప్పటికీ కూడా చెప్తున్నాను నేను కేవలం రివెంజ్ తీర్చుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చానని చెప్పేసరికి నీకేమైనా పిచ్చి పట్టిందని హీరోయిన్ తిడితే హీరో నుండి నాకు కాదు నీకే పిచ్చి పట్టిందని మళ్ళీ వాళ్ళ సిస్టర్ని కొట్టేసరికి అది చూసిన హే ఉండి వెంటనే మోకాల పైన కూర్చొని మీ సిస్టర్కి సారీ చెప్పు లేకపోతే నేను అసలు ఒప్పుకొని చూడు ఈ పెళ్ళిని కూడా ఇక్కడే క్యాన్సిల్ చేస్తానని చెప్పేసరికి ఏంటి నువ్వు క్యాన్సిల్ చేసేదంటే నేనే నీకు అందరి ఎదురుగా అనౌన్స్ చేస్తున్నాను, ఈ ఎంగేజ్మెంట్ని అలాగే పెళ్లి మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేస్తున్నాను, నీకు చేసుకోబోయే అమ్మాయిని సేవ్ చేయడం ఇచ్చిపెట్టి వాళ్ళ సిస్టర్ని సేవ్ చేస్తున్నావు, అలాంటిది నువ్వు నాకు హస్బెండ్గా కూడా అక్కర్లేదు కాబట్టి మ్యారేజ్ అనేది ఇక్కడే క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పేసరికి అది విన్న హే నవ్వుతూ జోక్ చాలా బాగుంది కానీ నీకు టైం మాత్రం చాలా తక్కువ ఇస్తున్నాను, కేవలం 10 minutes లోపు నువ్వు తనకి సారీ చెప్పాలి, అప్పుడే నుండి నా ఫియాన్సీగా ఒప్పుకుంటాను లేకపోతే లేదని చెప్పేసరికి హీరో నుండి సరే నువ్వు అడిగినట్టే చెప్తాను కానీ ఫస్ట్ అయితే నీకు చెవుడు వచ్చినట్టుంది వెళ్ళైతే హాస్పిటల్లో చెక్ చేయించుకో, నేను అసలు ఈయన్ని హస్బెండ్గా కాదు కదా ఒక మనిషిలా కూడా చూడనని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటావు. అవునా సరే అయితే నిన్ను చంపేస్తే కానీ నువ్వు మంచిగా కానట్టున్నావు కదని చెప్పి తను అనేది హీరోయిన్ గొంతు పట్టుకొని చంపడానికి అనేది వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన హీరో నుండి కోపంగా తన వైపు చూసి ఇలా చేస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదని అంటూ ఉంటే కరెక్ట్ టైంకి హీరో తను అనేది పట్టుకొని హేన్ అనేది తన్నేస్తాడు. అది చూసిన హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో హేని లేపి నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే వాళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్గా ఉంటారు. అది చూసిన హే వచ్చేసి కోపంగా హీరోయిన్ని తిట్టడానికి వెళ్తూ ఉంటే హీరో అసిస్టెంట్ వచ్చేసి ఇంకెప్పుడైనా సరే మా బాస్ నువ్వు తిట్టాలని చూసిన ఏదైనా చేయాలన్నా మేము కేసు వేస్తాను చూడని చెప్పేసరికి అది విన్న వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటే హీరో డైరెక్ట్గా నేను నిన్ను కిస్ చేయొచ్చని అడిగి అందరూ ఎదురుగా వాళ్ళిద్దరు కూడా కిస్ చేసేసుకుంటారు. మళ్ళీ వాళ్ళంతా కూడా అలానే షాక్ అయిపోతారు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు రిలేషన్లో లేరని కావాలని హీరోయిన్ ఇలా చేస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ ఇంతమంది ఎదురుగా మళ్ళీ కూడా కిస్ చేయడంతో వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా కన్ఫర్మ్ అయిపోతాయి. మరోవైపు ఏమో అంతా కూడా బాడీ గార్డ్స్ అలాగే మిగతా వాళ్ళంతా కూడా రావడంతో హే అసిస్టెంట్ ఉండి బాస్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పండి చాలా డేంజర్ అవుతుంది అలాగే మనం లాస్ కూడా అయిపోతామని చెప్తే హీరో కూడా ఇది కేవలం మీకు లాస్ట్ ఛాన్స్, ఇంకెప్పుడైనా కానీ సరే హీరోయిన్ బుల్లి చేయాలని చూస్తే అసలు క్షమించనని చెప్తూ ఉంటే హే కూడా ఏ మాత్రం తగ్గకుండా నేను క్షమించాలంటే ఖచ్చితంగా నువ్వు నా దగ్గరకు వచ్చి సారీ చెప్పాలి లేకపోతే
నేను నిన్ను అసలు పెళ్లి చేసుకుని చెప్పేసరికి హీరోయిన్ అసలు పట్టించుకోదు. అలాగే హీరో కూడా పద ఇంటికి వెళ్దామని చెప్తే హీరోయిన్ ఏమో నన్ను ఎత్తుకొని తీసుకువెళ్ళరా ప్లీజ్ అని చెప్పేసరికి హీరో కూడా సరే అని తను అలానే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఫేస్ లో చాలా స్మైల్ ఉంటుంది. మరోవైపు మన హీరో ఒక కోపిస్ట్ లాగా బ్రాండ్ అంబాసిడర్ లాగా ఫేస్ అనేది పెట్టుకుని ఉంటాడు. అది చూసిన హీరోయిన్ నువ్వు ఎందుకు ఫేస్ అలా పెట్టుకున్నావు అని చెప్పేసరికి నువ్వు చేసిందంతా కూడా చాలే కానీ నీ బాయ్ ఫ్రెండ్ తను కదా నా దగ్గరికి ఎందుకు వచ్చావని చెప్పేసరికి ఏం లేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం, అసలు నాకు షెంగ్ అంటే నాకు తనంటే అసలు ఇష్టం కూడా లేదు, కేవలం తను నా దగ్గర చాలా మంచిగా ఉన్నట్టు యాక్టింగ్ చేశాడు కానీ తను నన్ను టార్చర్ చేయడం నువ్వు కూడా చూసావు కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తాడు. అది తెలుసుకున్న హీరో ఫస్ట్ తనకి హెల్త్ బాగాలేదేమని హాస్పిటల్ చెకప్ తీసుకుని వెళ్తే డాక్టర్ రాసిన రిసిప్ట్ చూసి చాలా షాక్ అయిపోతారు. అందులో ఏంటంటుందంటే లవ్ బ్రెయిన్ అని రాసింటారు. అది చూసిన హీరో నుండి చూసావా డాక్టర్ కూడా చాలా బాగా తెలిసిపోయింది, నేను నిన్ను ఎంతగానో లవ్ చేస్తున్నాను, ఇప్పటికైనా నీకు అర్థమైందని చెప్పేసరికి హీరో ఏం చేయాలో తెలియక అవునా సరే అయితే నేను కూడా చూస్తాను నువ్వు నన్ను ఎంతగానో లవ్ చేస్తావని చెప్పి తనకి చాలా క్లోజ్ గా వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ నువ్వు చాలా డేంజరస్ అని యాక్టింగ్ చేయాల్సిన పని లేదు, నాకు తెలిసి నేనంటే నీకు చాలా ఇష్టం అని చెప్పేసరికి ఎవరు చెప్పారో అన్ని కూడా పిచ్చి మాటలు అని చెప్తూ ఉండేసరికి అవునా సరే అయితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను చెప్పేసరికి అది విన్న హీరో వెంటనే తను అనేది లిఫ్ట్ చేసి అక్కడ ఉన్న టేబుల్ పైన అనేది కూర్చోబెడతాడు. అది చూసిన హీరోయిన్ చెప్పాను కదా నేనంటే నీకు చాలా ఇష్టం అని, కానీ నువ్వే బయట పెట్టట్లేదు, ఒక కోపిష్టి లాగా ఫేస్ అనేది ఓలా కోపిస్ట్ ఫేస్ వేసుకొని ఉంటావని చెప్పేసరికి హీరో కిస్ చేయడానికి వెళ్తాడు. కానీ కరెక్ట్ టైంకి అక్కడికి అసిస్టెంట్ వచ్చేసి బాస్ అని గట్టిగా వచ్చేసరికి వాళ్ళు చేసిన సీన్ చూసి నన్ను క్షమించండి అని అంటూ ఉంటే హీరో ఉండి ఏ టైంలో రావాలో తెలియదు ఫస్ట్ డోర్ నాక్ చేసి రమ్మని పంపించేస్తాడు. అది చూసిన హీరోయిన్ కిందికి దిగింది కాస్త మళ్ళీ హీరో టేబుల్ పైన అనేది కూర్చోబెడతాడు. అలా కూర్చోబెట్టి తనకి చాలా క్లోజ్గా అవుతూ ఉండేసరికి సరే అయితే నేనంటే నీకు చాలా ఇష్టం అన్నావు కదా లైఫ్ టైం నాతోటే ఉంటావని చెప్పేసరికి హీరోయిన్ అవునని చెప్తుంది. అయితే సరే నన్ను పెళ్లి చేసుకుంటామని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా పెళ్లి చేసుకుంటాను ఒప్పేసుకుంటుంది. అది చూసిన హీరో డైరెక్ట్ గా తన అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి వెడ్డింగ్ డ్రెస్సెస్ అలాగే తనకి సంబంధించిన జ్యువెలరీ అలాగే ఒక ఇంటిని కూడా వెతికి పెట్టమని చెప్పేసరికి ఫస్ట్ అసిస్టెంట్ కి అర్థం కాక సరే బాస్ అని చెప్తాడు. మళ్ళీ తర్వాత అర్థమైన వెంటనే బాస్ వెడ్డింగ్ క్లాత్స్ అలాగే ఒక ఇల్లును అంటే మ్యారేజ్ చేసుకుంటున్నావా అమ్మాయిని అని చెప్పేసరికి హీరో కూడా అవునంటాడు. అలా ఒక క్షణంకి అలా అన్ని కూడా అక్కడికనే వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా చూసిన హీరో తీసుకో ఇప్పుడే నీకు లాస్ట్ అవకాశం, మళ్ళీ ఎలాంటి ఛాన్స్ కూడా రావచ్చు నా నుంచి తప్పించుకోవడానికి అని చెప్పేసరికి హీరోయిన్ అసలు టెన్షన్ పడదు. అలాగే నేను ఆల్రెడీ ఒప్పుకున్నా కదా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని, దాని ప్రకారమే పెళ్లి చేసుకుంటానని చెప్పి తను అనేది చాలా మంచిగా రెడీ చేస్తారు. అది చూసిన హీరో చాలా బాగున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా నవ్వుకుంటూ ఉంటుంది. అయితే పద మనం వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుందామని హీరోయిన్ దగ్గరగా వెళ్ళి తన హెయిర్ ని సెట్ చేయాలని చూస్తూ ఉంటే అప్పుడు అక్కడ మ్యారేజ్ ఆఫీసర్స్ అనేది వచ్చేస్తారు. అది చూసిన హీరో నర్వస్ గా ఫీల్ అయి తన చైన్ అనేది తీసేస్తాడు. అలా మీరందరూ కూడా వచ్చి కూర్చోమని చెప్పేసరికి అలాగే వాళ్ళిద్దరు కూడా కలిసి ఫొటోస్ అనేది దిగుతారు. అది చూసిన హీరోయిన్ అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది. అదంతా చూసిన హీరో ఇదంతా ఒక కలనా లేకపోతే నాకేమైనా పిచ్చి కళలు వస్తున్నాయి ఏంటని చెప్తూ ఉంటే ఆఫీసర్స్ ఏమో నిజంగా మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు, ఇలానే చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తారు. మరోవైపు ఏమో షెంగ్ దగ్గరికి తన అసిస్టెంట్ వెళ్ళి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని చెప్పేసరికి ఏం లేదు నేను డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వెళ్ళి తనతోటి తేల్చుకుంటాను తను చంపేస్తానని చెప్పి వెళ్ళిపోబోతూ ఉంటే అసిస్టెంట్ పిలిచి నువ్వు ఇప్పుడు కాదు వెళ్ళడం ఏం చేస్తున్నా త్వరలోనే వెయిట్ చేస్తాను, ఇప్పుడు ఎలాగో క్వీన్ దగ్గర ఉంది తను తన దగ్గరకు వెళ్తే తను మీ ఫ్యామిలీలోనే డేంజర్ చేసేస్తాడు కాబట్టి నేను చెప్పేది ఫస్ట్ విను, నువ్వు ఎలాగో వాళ్ళ సిస్టర్ని పెళ్లి చేసుకుంటాను అన్నట్టు అనౌన్స్ చేయి. అప్పుడు అది చూసిన హీరోయిన్ ఏమో జెల్సీగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు ఈ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ తోటి పెళ్లి క్యాన్సిల్ చేసే తన్ని పెళ్లి చేసుకో అప్పుడు తను నువ్వు చెప్పినట్టు చేస్తుంది కదా అని చెప్పేసరికి అది విన్న శంక్ కూడా నువ్వు చెప్పింది కరెక్టే రేపు మార్నింగ్ ఇదంతా కూడా అరేంజ్ చేయమని చెప్పేసరికి తను కూడా సరే అంటాడు. మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకునేసరికి హీరో అండి మళ్ళీ ఇంకోసారి ఆలోచించు, కావాల్సింటే నువ్వు డివోర్స్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసరికి ఆ మాటలన్నీ విన్న హీరో నీకు ఏమైంది పిచ్చి పట్టిందని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుని అసలు హ్యాపీగా లేవా ఏంటి అని హీరోయిన్ అడిగేసరికి హీరో అదేం లేదు నీకే నా పైన ఇష్టం లేదేమని అనేసరికి వెంటనే హీరోయిన్ తన దగ్గర ఉన్న 2 మ్యారేజ్ సర్టిఫికేట్స్ తీసేసుకుని అయితే సరే ఇప్పటికీ నా పైన నమ్మకం కలగాలంటే నేను ఏం చేస్తున్నా చూడని చెప్పి 2 మ్యారేజ్ సర్టిఫికేట్స్ కూడా
ఫొటోస్ తీసి తన అకౌంట్లో అనేది పోస్ట్ చేస్తుంది. అది చూసిన హీరోకి చూపించి, చూసావా ఇప్పుడు నా అకౌంట్లో పోస్ట్ చేసింది తెలుసా అని చెప్పేసరికి హీరో కూడా చాలా హ్యాపీగా, నువ్వెందుకు ఇలా చేసావని చెప్తూ ఉంటే ఎందుకు నువ్వు నమ్మట్లేదు కదా, అందుకే ఇలా చేశాను, నువ్వు ఇంకెప్పుడు కూడా రిగ్రెట్గా ఫీల్ అవ్వకూడదు, నేను ఇప్పుడు నీ వైఫ్ని కదా, మన ఇద్దరం కూడా కలిసి ఒకే రూమ్లోనే పడుకుందాం అని చెప్పేసరికి, అలాగే ఈరోజు మన ఫస్ట్ నైట్ కూడా కదని చెప్పి హీరోకి అనేది సెడ్యూస్ చేయాలని చూస్తూ ఉంటారు. అది చూసిన హీరో ఆల్రెడీ టైం 1 అయింది, వెళ్ళి పడుకుందాం పదని చెప్పి తను అనేది లోపలికి తీసుకొని వెళ్ళిపోయేసరికి మన హీరోయిన్ ఏమో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటుంది. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్కి రివర్స్గా హీరో అనేది వేరే దుప్పటి కప్పుకొని, నేను అసలు దీనికి రెడీగా లేను, నాకు కొంచెం టైం కావాలి, ఈ పెళ్ళిని మిగతావన్నిటిని కూడా డైజెస్ట్ చేసుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి, కాబట్టి మన ఇద్దరం కూడా కొంచెం దూరంగానే పడుకుందాం అని చెప్పేసరికి హీరో నుండి కోపంగా, నీకేమైనా ప్రాబ్లం ఉందా, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసరికి హీరో ఉండి ఫస్ట్ పడుకో, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్తే హీరోయిన్ కూడా సరే అని వెంటనే హీరో దగ్గరికి వెళ్ళి నా పైన పడుకోమని చెప్పేస్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా పడుకునిపోతారు. కానీ హీరోయిన్ పడుకున్న వెంటనే తనకనేది ఒక పీడకల వస్తుంది. అది కూడా తన పాస్ట్ లైఫ్కి సంబంధించింది. హీరోయిన్ అనేది కత్తి పెట్టి బెదిరించేసి తన అనేది చంపేసినట్టు అవన్నీ కూడా పీడకలలు రావడంతో హీరోయిన్ నిద్రలోనే గట్టిగా అరిచేస్తూ ఉంటుంది. బయట ఉన్న హీరోకే మీ సౌండ్స్ వినిపించేసి వెంటనే తను ఫోన్ మాట్లాడేవాడు కాస్త ఫోన్ పక్కన పెట్టేసి హీరోయిన్ దగ్గరకు వెళ్తే హీరోయిన్ గట్టిగా హక్ చేసుకొని, నీకేం కాలేదు కదా, నువ్వు నన్ను వదిలిపెట్టి అస్సలు వెళ్ళిపోదు, నాతో పాటు ఉండమని చెప్తారు. అప్పుడే హీరోయిన్ తన ఫోన్ ఆన్ చేసి చూస్తుంది. తన ఫోన్ ఆన్ చేసి చూసేసరికి తన ఏజెంట్ చాలాసార్లు ఫోన్ చేస్తుంటుంది. నీకేమైనా పిచ్చి పట్టింది, ఇన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, నీ బదులు ఇక్కడ నన్ను చేసుకుంటున్నారు నీ ఫ్యాన్స్ అంతా అని చెప్పి, అలాగే నువ్వు మ్యారేజ్ చేసుకున్నావని చాలా ఈజీగా పోస్ట్ చేసావు, కానీ అవన్నీ ఇక్కడ ఎలా హ్యాండిల్ చేయాలో నీకు తెలుసు అని చెప్పేసరికి, అవన్నీ నాకు తెలీదు, కానీ నేను పెళ్లి చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను, అలాగే ఎప్పుడు కూడా ఇలానే ఉంటానని చెప్పేసరికి ఆ మాటలన్నీ కూడా బయట అనేది హీరో వినేస్తాడు. అలాగే బ్రేక్ఫాస్ట్ తిందాం రమ్మని పిలిచేసరికి తన ఏజెంట్ ఫోన్ కట్టేసి, నేను అనేది వర్క్లో ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తానని తను తినడానికి అక్కడ నుంచి వెళ్ళిపోతే తన అసిస్టెంట్ నిజంగా తనకి పిచ్చి పట్టిందని తిట్టుకుంటాడు. తర్వాత హీరోయిన్ ఏమో తినడానికి వెళ్తూ ఉంటే హీరో వెంటనే తన దగ్గరికి లాగేసుకొని కిస్ చేయడానికి వెళ్ళేసరికి పాపం హీరోయిన్ కడుపులో ఉన్న పేగులు అనేవి గట్టిగా సౌండ్ చేసేస్తాయి. అది చూసిన వాళ్ళిద్దరు కిస్ కూడా డిస్టర్బెన్స్ అయిపోయి ఫస్ట్ తిందామని చెప్పి వాళ్ళు తినడానికి కూర్చుంటారు. అలా తింటూ ఉండేసరికి హీరో ఉండి, ఇవన్నీ నువ్వే చేసావని హీరోయిన్ అడిగేసరికి హీరో, అవును నేను అన్ని నీకోసమే ప్రిపేర్ చేశానని చెప్పి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే తనకి వాళ్ళ సిస్టర్ ఫోన్ చేసి, నన్ను శంక్ పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఈ రోజు మాదంతా కూడా కలిసి ఎంగేజ్మెంట్, నువ్వు ఖచ్చితంగా రావాలని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ అసలు ఒప్పుకోదు. కానీ మీ అమ్మ వాళ్ళు కూడా పిలిచారు రమ్మని చెప్పేసరికి, సరే నేను వచ్చేస్తాను, అలాగే మిగతావన్నీ కూడా నేనే హ్యాండిల్ చేస్తానని ఫోన్ కట్ చేస్తుంది. ఆ కోపం అంతా కూడా తిండిపైన చూపిస్తూ ఉంటే, పర్లేదు నేను కూడా నీతో పాటు వస్తాను, మా ఇద్దరం కూడా కలిసి ఆ వెడ్డింగ్ దగ్గరికి అనేది వెళ్దామని చెప్తే హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. అలా వాళ్ళ ఇద్దరిది కూడా తిన్న తర్వాత మొత్తం కూడా కలిసి వాళ్ళు అనేది ఆ ఎంగేజ్మెంట్ శర్మిని దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే హీరోకి ఫోన్ వస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళి నేను ఫోన్ వస్తానని చెప్తే హీరోయిన్ కూడా సరే జాగ్రత్త అని చెప్పి తను అనేది లోపలికి వెళ్ళిపోతుంది. కానీ హీరోకి అనేది హీరోయిన్ పైన టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే తన్ని మళ్ళీ ఎవరైనా టార్చర్ చేస్తారేమని. హీరోయిన్ ఏమో అవన్నీ నేను చూసుకోగలను, నువ్వు టెన్షన్ పడద్దు, ఫస్ట్ అయితే ఫోన్ మాట్లాడని చెప్పి తను అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా వాళ్ళ కూతుర్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి షన్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక పర్సన్ అనేది వచ్చి, మీకు తెలీదా మీ పెద్ద కూతురు క్వీన్ ఫ్యామిలీ పర్సన్ని పెళ్లి చేసుకునేది కదా, తన అకౌంట్ కూడా అందరికీ కూడా మ్యారేజ్ సర్టిఫికేట్స్ పంపించింది కదా, మీరు చూడలేదా ఏంటి, మరి మీ కూతురు పైన ఇంత నెగ్లెక్ట్ ఉంటే ఎలా అని చెప్పేసరికి వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఫేస్ పెట్టాలో తెలియక సైలెంట్ అయిపోతూ ఉంటే అప్పుడే తననే చూపిస్తుంది. అవును నిజంగా అమ్మ తను క్విన్చెన్ పెళ్లి చేసుకున్నట్టుంది, ఇదిగోని మ్యారేజ్ సర్టిఫికేట్స్ అని చెప్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి షన్ అనేది వచ్చేస్తాడు కోపంగా, ఇక్కడ హీరోయిన్ ఎక్కడికి వెళ్ళింది ఇంకా రాలేదా ఏంటి అని చెప్పేసరికి తను ఇంకా రాలేదని చాలా హ్యాపీగా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ షెంగ్ దగ్గరికి వెళ్ళేసరికి తనేమో కోపంగా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ చెన్ని గట్టిగా పట్టేసుకుంటాడు. అప్పుడే కరెక్ట్ టైంకి హీరోయిన్ రావడంతో అది చూసిన షెంగుండి, నాకు నువ్వు సారీ చెప్తే ఖచ్చితంగా నీ పెళ్లిని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తానని చెప్పేసరికి అది విన్న వాళ్ళ సిస్టర్ కోపంగా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ వల్లే తెలుసా నా ఎంగేజ్మెంట్ మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోతుందని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ నేనేం చేశానని అంటుంది. అప్పుడే వాళ్ళ మదర్ కూడా, నువ్వెందుకు మీ సిస్టర్ పైన అంత కోపాడుతున్నావు, అలాగే నువ్వు నిజంగానే క్విన్చెన్ని పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసరికి అవునని చెప్తుంది. కానీ వాళ్ళ మదర్ ఏమో కోపంగా
కోపంగా తను అనేది కొట్టేస్తుంది హీరోయిన్. అది చూసిన హీరోయిన్ ఉండి, అమ్మ నేను కూడా నీ కూతురునే కదా, నన్ను ఎందుకు ఇలా బుల్లి చేస్తున్నావు అని చెప్పేసరికి, మీ సిస్టర్ ఎంత స్ట్రగుల్ అయిందో తెలుసా, తన కిడ్నాపర్స్ తీసుకొని వెళ్ళిపోయారు. అలాగే నిన్న కూడా మీ సిస్టర్ని అందరు ఎదురుగా అవమానపరిచావు, అది కూడా అవార్డ్ సెరమనీ రోజు అని చెప్పి తను అనేది ఎలా పడితే అలా తిడుతుంటుంది. అది చూసిన హీరోయిన్ కి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో నా ఇదంతా కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టరే ప్లాన్ చేస్తుంటుంది. అలాగే ఒక రౌడీకి అనేది మనీ ఇచ్చేసి తనతో చాలా క్లోజ్ గా ఫీల్ అయ్యి వాళ్ళు తను అనేది కిడ్నాప్ చేసినట్టు ప్లాన్ వేయించుకుని ఉంటుంది. అదంతా కూడా హీరోయిన్ సీక్రెట్ గా చూసి అదే విషయం తనకి చెప్పాలని, తను కిడ్నాప్ చేసింది ఎవరో కాదు తనకి కావాలని చేపించుకుంది. అలాగే తనే ఆ పర్సన్ కూడా అపాయింట్ చేసుకునిందని చెప్పేసరికి వాళ్ళ మదర్ ఏమో కోపంగా, నీకేమైనా పిచ్చి పట్టింది, ఇదంతా నీ ఫాల్ట్ తెలుసా, నువ్వు కనుక ఆ రోజు పార్క్కి వెళ్ళకపోతే తను నీతో పాటు వచ్చేది కాదని చెప్తూ ఉంటాయి. హీరోయిన్ నుండి, అమ్మ మీకు పిచ్చి పట్టిందా, నాకు ఆ రోజు చాలా హై ఫీవర్ వచ్చింది, నేను ఇంట్లోనే ఉన్నారు మీరే కదా, అందరు కూడా కలిసి వెళ్ళిపోయిందని చెప్పేసరికి వాళ్ళ మదర్కి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. కానీ వాళ్ళ మదర్ అస్సలు గిల్టీ ఫీల్ అవ్వకుండా, అయితే ఏంటంటే ఏదైనా కానీ నీ వల్లే కదా అని చెప్తూ ఉంటా. అవును నాకు ఇప్పుడు అర్థమైంది, మీకు కేవలం మా సిస్టర్ ఒక్కటే చాలు కదా, నేను అవసరం లేదు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్తూ ఉంటా. అప్పుడే శంగుని, నిజంగా నువ్వు క్విన్సన్ పెళ్లి చేసుకున్నావా ఏంటని చెప్తే, అవును నేను తను పెళ్లి చేసుకున్నావు అంటే నాకు అసలు ఇష్టం లేదు, నువ్వు ఇన్ని రోజులు కూడా నన్ను మ్యానిపులేట్ చేసావు, నేను కూడా అదే ప్రేమ అనుకున్నాను, కానీ నాకు నిజమైన ప్రేమ అంటే ఏదో తెలిసింది, అందుకే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్తూ ఉంటే అది విన్న శంగుని, జోక్ చేస్తున్నావా ఏంటి, నేను నీకు అంటే చాలా ఇష్టం కదా, అలాంటప్పుడు నువ్వు వెళ్ళగలవు చెప్పు, పద మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్తూ ఉంటే హీరోయిన్ అనేది సైడ్కి వెళ్ళిపోవాలని చూస్తే స్లిప్ అయి తను అనేది కింద పడిపోతుంది. అలా కింద పడిపోవడానికి కరెక్ట్ టైంకి హీరో వచ్చి తను అనేది గట్టిగా పట్టేసుకుంటాడు. అది చూసిన వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉండిపోతారు. అలాగే వాళ్ళ మదర్ ఉండి, నిజంగానే మీరు తను పెళ్లి చేసుకున్నారని చెప్పేసరికి, అయితే మనమంతా కూడా ఒక ఫ్యామిలీ అని చెప్తూ ఉంటే హీరో, అసలు కాదు మీరంతా ఒక ఫ్యామిలీ కాదని చెప్తూ ఉంటా. అంటే మీరు ఏం మాట్లాడుతున్నారని చెప్పేసరికి హీరో ఉండి, కేవలం హీరోయిన్ నా వైఫ్ మాత్రమే, అలాగే తను మీ ఫ్యామిలీతో ఆల్రెడీ రిలేషన్ మొత్తం కూడా తెంచేసుకునింది, తన గురించి ఇంకొకసారి ఏదైనా మాట్లాడినా సరే మేము అసలు పట్టించుకోమని చెప్పేసరికి వాళ్ళ నాన్నుండి, హీరోయిన్ వాళ్ళ నాన్నేమో, అయితే హీరోయిన్ మీ ఫ్యామిలీ మొత్తం కూడా అంగీకరించగలరా, తను మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేనప్పుడు తను నీ వైఫ్గా ఎన్ని రోజులు అలానే ఉంటుంది చెప్పు అనేసరికి హీరోయిన్ ఉండి, నిజంగా మీరు నా పేరెంట్స్ అయినా నా గురించి అయినా ఇలా మాట్లాడుతున్నారు, నేను మీకోసం చాలా చేశాను కానీ ఇప్పుడు అవన్నీ కూడా అర్థమైపోయాయి, ఇప్పుడు నేను అందరికీ కూడా గట్టిగా చెప్పేస్తున్నాను, నాకే అలాగే షే ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం కూడా లేదు, అలాగే నన్ను ఇంకెప్పుడు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కూడా కోపంగా, ఇదంతా నీ తప్పే తెలుసా, నీ వల్ల నన్ను షేంగ్ కూడా పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయాడని గట్టిగా అరుస్తూ ఉంటే హీరోయిన్ నుండి, అవును నా తప్పే, ఎంత తప్ప అంటే తెలుసా, నేను నీకోసం ఏదైనా సరే చేయాలని, అలాగే నా అవార్డ్ సెరమనీ కూడా నీకే ఇచ్చేసాను చూడు, అంత తప్పు, అలాగే నువ్వు ఏది చేసినా కానీ ప్రతి ఒక్కటి కూడా నా పైన వేసుకున్నాను, అది తప్పని చెప్తూ ఉంటే శంగుండ, అయితే సరే నీ బర్త్డే రోజు నాకెందుకు గిఫ్ట్ ఇచ్చావని చెప్పి శంగ్ కూడా ప్రూఫ్తో సహా చూపించి, ఇదిగో ఈ లెటర్ కూడా ఎందుకు రాసావని చెప్తూ ఉంటే హీరోయిన్ ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది. ఎందుకంటే హీరో ఎక్కడ అపార్థం చేసుకుంటాడేమో అని. కానీ హీరోయిన్ డైరెక్ట్ శంగ్ దగ్గరకు వెళ్ళి, అవును ఎందుకంటే నువ్వు ఆ రోజు నేను నిజంగానే ఇష్టపడుతున్నాను ఇచ్చాను, అలాగే బర్త్డే కాబట్టి ఎవరికైనా కానీ గిఫ్ట్స్ ఇస్తారు, నేను కూడా అలానే ఇచ్చాను, అవన్నీ ఇప్పుడు కూడా వేస్ట్ అని చెప్పేసరికి అవన్నీ విన్న శంగుని, సరే పద నాతో పాటు వచ్చేసి మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందామని చెప్తే హీరోయిన్, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, నేను చెప్తే నీకు అసలు అర్థం కావట్లేదా, చెవులకు కూడా పడట్లేదా, నువ్వు వెళ్ళి ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి నీ బ్రెయిన్ చెక్ చేసుకో, అప్పుడు కానీ నీకు అర్థం కాదని చెప్పి తను అనేది కొట్టేస్తుంది. అలా కొట్టడంతో పాటు ఈ హీరోని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే శంగేం అసలు వినకుండా హీరోయిన్ ఫాలో అవ్వడం చూసి హీరో తను ఒక్క కిక్ ఇచ్చేస్తాడు. అలాగే ఇంకెప్పుడైనా సరే నా వైఫ్ చెప్పిన మాటలు నీకు అర్థం కాలేదా, అలాగే తన జోలికి వచ్చినాక నేను అంత ఈజీగా వదిలిపెట్టానని చెప్పేసరికి హీరోయిన్, పద ఇలాంటి వాళ్ళతో మాట్లాడి కూడా వేస్ట్ అని చెప్పేసరికి హీరో అండి వాళ్ళ పేరెంట్స్ కూడా లాస్ట్ వార్నింగ్ ఇదని చెప్పి ఇంకెప్పుడు కూడా ఇలా చేయొద్దండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది చూసిన శంగుని, నాకు అసలు హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అంటే ఇష్టమే లేదు, నేను తను అసలు పెళ్లి కూడా చేసుకుని ఇదంతా కూడా హీరోయిన్ కోసమే చేస్తాను, నా ఫియాన్సీ అంటూ ఉంటుంది, కేవలం హీరోయిన్ తప్ప ఇంకెవరు కూడా లేరని కోపంగా చెప్పేసి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో చాలా కోపడుతుంది. కానీ శంగేమో ఎప్పటికైనా సరే హీరోయిన్ నా సొంతమే అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయి ఉంటాడు. అలా తను వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ సిస్టర్ ఎంత పిలిచినా కానీ అస్సలు పలకడు. ఇదంతా కూడా హీరోయిన్ వల్లే వచ్చిందని, ఇందరి మందు కూడా నాకు అవమానం జరిగిందని వాళ్ళ మదర్ ఏడుస్తూ గట్టిగా అరుస్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కావాలనే పర్లేదమ్మా అని చెప్తారు. మరోవైపు మీ హీరో చాలా జల్సీగా ఫీల్ అయ్యి డైరెక్ట్గా తన అనేది హోటల్కి తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. అంటే
అంటే నిజంగా నువ్వు షన్నునే ఇష్టపడ్డావా ఏంటి అని చెప్పేసరికి హీరోయిన్ నుండి అసలు నేను తను ఇష్టపడలేదు, నేను నిజంగానే నిన్నే ఇష్టపడ్డా, నువ్వు జెల్సీగా ఫీల్ అవుతున్నావు అని చెప్తాడు. కానీ హీరో అవేం పట్టించుకోకుండా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్లో నా హీరోయిన్ అలాగే హీరో ఒకే కాలేజీలో చదువుకుంటారు. కానీ వాళ్ళ గ్రాండ్ పై చనిపోవడంతో హీరో ఏడుస్తూ ఆకాశం వైపు చూస్తూ ఉంటే హీరోయిన్ అప్పుడే తన కోసం ఫుడ్ తీసుకుని వెళ్ళి, మీ గ్రాండ్ పై చనిపోయాడు కదా, చనిపోయినా కానీ పైన స్టార్స్ అనేవి బతికే ఉంటాయి, అందులో మీ గ్రాండ్ పా కూడా ఉంటాడు, నువ్వు ఇలా ఫుడ్ తినకుండా చూస్తూ ఉంటే మీ గ్రాండ్ పై చాలా బాధపడతాడు కదా, ఖచ్చితంగా నువ్వు టయానికి తిని మంచిగా ఉండాలి కదా అని చెప్పేసరికి హీరో కూడా సరే అని హీరోయిన్ మాటలకు అనేది నమ్మేసింటాడు. అలా కొద్ది రోజుల తర్వాత హీరో ఏమో హీరోయిన్కి ప్రపోజ్ చేద్దామని చూస్తూ ఉంటే ఒకసారిగా హీరోయినే బాంబు పేల్చేస్తుంది. అది కూడా శంగు నేను పెళ్లి ఫిక్స్ చేసుకున్నామని, అలాగే తనంటే ఇష్టం లేకున్నా కానీ వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ ఫాదర్ కూడా పెళ్లి అరేంజ్ చేశారని చెప్పేసరికి అది విన్న హీరోయిన్కి తనంటే ఇష్టమా అని చెప్తే అదేమి ఇష్టం లేదు, కానీ తను ఎప్పుడు కూడా నన్ను టార్చర్ చేయాలని అలాగా అవాయిడ్ చేయాలని చూస్తూ ఉంటానని చెప్తే హీరో అప్పుడు ఏం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింటాడు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఇంకా బాధపడుతూ ఉండేసరికి హీరోయిన్ నువ్వు అసలు ఏడ్చొద్దు, నేను నిజమే చెప్తున్నాను, నేను అసలు తను ఒక్కసారి కూడా టచ్ చేయలేదు, కేవలం హ్యాండ్స్ తప్ప ఇంకేమీ కూడా పట్టుకోలేదని చెప్పేసరికి అంటే నువ్వు మాట్లాడుతూనే నన్ను అడిగేసరికి అవును నేను ఇప్పుడు స్టిల్ కూడా వర్జిన్ అని హీరోయిన్ గట్టిగా చెప్పేస్తుంది. ఆ మాట విన్న హీరో షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటే అవును అయినా సరే నువ్వు ఎందుకు ఇంత కోపడుతున్నావు అంటే జెల్సీగా ఫీల్ అవుతున్నావే ఏంటని చెప్పేసరికి అవునని డైరెక్ట్ హీరోయిన్ అనేది కిస్ చేసేస్తాడు. అలా వాళ్ళిద్దరు కూడా టైం స్పెండ్ చేయాలని చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఫోన్ వచ్చేస్తుంది. ఆ ఫోన్ చూసిన హీరో అస్సలు పట్టించుకోకుండా కట్ చేసేస్తాడు. మళ్ళీ ఫోన్ రావడంతో హీరోయిన్ నుండి ఆ ఫోన్ చాలా ఇంపార్టెంట్ ఏమో వెళ్ళి లిఫ్ట్ చేయని చెప్పేసరికి తప్పక సరే అని హీరో అనేది మళ్ళీ ఫోన్ కోసం వెళ్ళి ఫోన్ అనేది లిఫ్ట్ చేస్తాడు. అది ఎవరో కాదనమాట హీరో వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేస్తుంటాడు. అలా ఫోన్ లిఫ్ట్ చేసి బాస్ ఇక్కడికి మీ గ్రాండ్ మా వచ్చారు, మీ విషయం అంతా కూడా తెలిసిపోయింది, వెంటనే ఇంటికి రమ్మని చెప్పేసరికి సరే అని అక్కడున్న హీరోయిన్ వైపు తిరిగి పద ఇంటికి వెళ్దాం గ్రాండ్ మా వచ్చారని చెప్పి అక్కడికి అనేది వెళ్తూ ఉంటే మరోవైపు మీ హీరో వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ గ్రాండ్ మా ఏమో నువ్వెప్పుడు కూడా నా మనవడికి చెప్పినట్టే చేస్తున్నావు, అందుకే నీకు ఈ జాబ్ అవసరం లేదు, ఈ జాబ్లో నుంచి నేను ఫైర్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి చెప్పేసరికి అది విన్న అసిస్టెంట్ ఉండి మేడం మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మీ ఇద్దరు మధ్య నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్తూ ఉంటే హీరో ఉండి తన నా అసిస్టెంట్ నా పర్సనల్ అసిస్టెంట్ ఎవరు కూడా తను తీసేయడానికి వీల్లేదని చెప్పేసరికి ఒకసారిగా హీరోయిన్ వైపు తిరిగి నువ్వే కదా షీనింగ్ అని చెప్తే అవునని అంటుంది. అయినా సరే నీ గురించి మొత్తం కూడా తెలుసుకున్నాను, నువ్వు చాలా అరగంట అని తెలిసింది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పేసరికి హీరో ఉండి గ్రాండ్ మా తను ఎక్కడికి కూడా వెళ్ళలేదు, మీకు తెలియదేమో, తను ఇప్పుడు నా వైఫ్ అంటే తను కూడా ఇక్కడే ఉంటుందని చెప్పేసరికి అది విన్న వాళ్ళ గ్రాండ్ మా అస్సలు ఒప్పుకోదు. అది చూసి అలాగే వాళ్ళ గ్రాండ్ మా ఏమో నీకు ఎంత కావాలో చెప్పు అంత మనీ ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరోయిన్ కోపంగా గ్రాండ్ మా మీరు అసలు నా గురించి సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయనట్టు లేదు, మీరు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే నా పేరెంట్స్ ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది, అలాగే మా సిస్టర్ ఎలాంటిదో కూడా తెలుస్తుంది, ఒక్కసారి అవన్నీ కూడా కనుక్కోండి, అప్పుడు కనుక నేను తప్పు చేసేటప్పుడు నన్ను అన్నానని చెప్పేసరికి అంటే నేనే తప్పు చేశానా ఏంటని చెప్పేసరికి చూడండి గ్రాండ్ మా నేను లేకపోతే అసలు మీ మనవడు ఉండలేడు, తన హెల్త్ చాలా డేంజర్లో ఉంది, నేను డైలీ తనకి కిస్ చేస్తే కానీ తన హెల్త్ అసలు సెట్ కాదని చెప్పేసరికి అది విన్న వాళ్ళ గ్రాండ్ మా ఒక్కసారిగా నిజమని డాక్టర్ దగ్గర పిలుద్దామని చెప్తారు. కానీ వాళ్ళిద్దరిది ఇక్కడ యాక్టింగ్ అని తెలిసి కోపంగా మీ ఇద్దరు కూడా నన్ను ఫూల్ చేయాలని చూస్తున్నారా, అంత ఈజీగా నేను అసలు ఫూల్ కానని చెప్పేసరికి అవునా గ్రాండ్ మా సరే అయితే మీరే చూడండి నా హెల్త్ అంతా కూడా చాలా బాగుందని చెప్పి వాళ్ళని యాక్టింగ్ చేస్తూ ఉంటే అసిస్టెంట్ అండి నిజంగా మా బాస్ భలే యాక్టింగ్ చేస్తాడు మీరు అమేజింగ్ అని చెప్పి చూపిస్తాడు. అది చూసిన హీరో కూడా కన్ను కట్టేసరికి వాళ్ళ గ్రాండ్ మా కోపంగా నువ్వు వెంటనే హీరోయిన్కి డివోర్స్ ఇచ్చేసి నువ్వు వేరే పెళ్లి చేసుకుందాం అని చెప్తూ ఉంటే హీరో ఉండి గ్రాండ్ మా నేను అసలు దానికి ఒప్పుకోను, ఎందుకంటే హీరోయిన్ నాకు చాలా ఇష్టం అని చెప్తారు. అది చూసిన హీరోయిన్ ఉండి గ్రాండ్ మా మీరు ఒప్పుకోకపోతే ఇదిగో నేను ఇప్పుడే చనిపోతానని చెప్తూ ఉంటే హీరో కూడా నాకు హీరోయిన్ లేకపోతే నేను కూడా చనిపోతాను, వాళ్ళిద్దరు కూడా యాక్టింగ్ అనేది ఇరగా తీసేస్తూ ఉంటారు. అది చూసిన వాళ్ళ గ్రాండ్ మా ఉండి ఫస్ట్ నేనే ఏమైనా తప్పుగా అనుకుంటున్నానని చెప్తారు. కానీ ఆ యాక్టింగ్కి ఇంకా మసాలా యాడ్ చేయాలని చెప్పి కావాలని హీరో గోడకి తన చైన్ అనేది అడ్డం పెట్టి చూడండి గ్రాండ్ మా మేము చనిపోబోతున్నామని చెప్పి తన చేతులకు అనేది తగిలించుకుంటూ ఉంటారు. అది చూసిన వాళ్ళ గ్రాండ్ మా ఏమో టెన్షన్ పడి నువ్వేం చూస్తున్నావురా ఫస్ట్ వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా సేవ్ చేయమని అసిస్టెంట్కి చెప్పేసరికి అందరు కూడా వచ్చేసి బాస్ మీ యాక్టింగ్ నిజంగా ఇరగదీసేసారు తెలుసా, మీలాగే ఎవరు కూడా చేయలేరని చెప్తూ ఉండేసరికి అది చూసిన వాళ్ళ గ్రాండ్ మా కోపంగా ఇదంతా కూడా యాక్టింగ్ చేసారా సరే అయితే ఇవన్నీ వదిలిపెట్టేసి రేపు ఇక్కడికి రన్ వస్తుంది కదా తన బర్త్డే కూడా నువ్వు వెంటనే నెక్స్ట్ డే అక్కడికి రావాలని చెప్పేసరికి తను అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ టెన్షన్ పడతా అంటే నీకు కూడా ఆల్రెడీ ఒక ఫియాన్సీ ఉంది కదని చెప్తూ ఉంటే హీరో టెన్షన్ పడద్దు కేవలం అది మా పేరెంట్స్ అరేంజ్ చేసింది మాత్రమే, నాకు అసలు అందులో ఇష్టం కూడా లేదు, నువ్వు వెంటనే నాకు ఎప్పటికీ కూడా ఇష్టం అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే ఒప్పుకుంటుంది. అలా చూసిన హీరో కొంచెం బాధ
బాధపడిపోతాడు. అయినా సరే ఇప్పుడు మనల్ని డిస్టర్బ్ చేయడానికి ఎవ్వరు కూడా లేరు కాబట్టి మన పని మనం చేసుకుందాం అని చెప్పి వెంటనే తనకనేది కిస్ చేసేస్తాడు. అలా వాళ్ళిద్దరు కూడా మంచి టైం అనేది స్పెండ్ చేస్తారు. కానీ హీరోయిన్ కనేది ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. అలా ఫస్ట్ డే రోజు హీరో అడిగిన విషయం. మరోవైపు ఏమో మనకి రన్ అనేది చూపిస్తారు. తనేమో చాలా హ్యాపీగా హీరో కోసం వస్తున్నానని చాలా ఎగ్జైట్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరో హీరోయిన్ కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటే అక్కడికి వచ్చిన హీరోయిన్ నిజంగా తను కుక్ చేస్తున్నా కానీ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని తన వైపే చూస్తూ ఉంటే తనకి సర్ప్రైజ్ చేయాలని అసలు ఎలాంటి సౌండ్ కూడా లేకుండా చాలా నిదానంగా అనేది వెళ్తుంది. అలా హీరోయిన్ గట్టిగా హక్ చేసుకుంటుంది. మరోవైపు ఏమో అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా రన్ బర్త్డేకి అనేది వెళ్ళింటారు. అలాగే ఇక్కడ కనుక మనం ఒక రిచ్ అబ్బాయిని చేసుకున్నాం అనుకో మనకి ఇంకా రెస్పెక్ట్ పెరిగిపోతుందని చెప్పేసరికి అమ్మ మీరు చూస్తూ ఉండండి, ఖచ్చితంగా క్విన్ని అలాగే హీరోయిన్ బుల్లి చేసేలాంటి పర్సన్ నేను సెట్ చేసుకుంటానని చెప్పేసరికి వాళ్ళ పేరెంట్స్ కూడా సరే అంటారు. అప్పుడు అక్కడికి మన హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా సేమ్ అనేది ఒక నిమిషం తేడాలో వచ్చేస్తారు. అలా లోపలికి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళ గ్రాండ్ మా ఉండి ఫస్ట్ నువ్వు హీరోయిన్ వదిలిపెట్టేసి తనతో రావడమే తప్పని చెప్పేసరికి హీరో ఉండి గ్రాండ్ మా తన నా వైఫ్, నేను ఎక్కడికి వెళ్తే తను కూడా అక్కడికే వస్తుంది కదా అని చెప్పేసరికి ఈ విషయం రన్కి తెలిస్తే తను ఏమనుకుంటుందో తెలియదని చెప్తే తన గురించి నాకు అవసరం లేదని అంటుంది. అది తెలుసుకున్న వాళ్ళ గ్రాండ్ మా ఉండి సరే అయితే పద తన్ని బయటకు వెళ్ళి మాట్లాడొచ్చేసేద్దామని చెప్పేసరికి హీరో ఉండి నువ్వు ఇక్కడ వెయిట్ చేయమని చెప్తారు. అలా వాళ్ళు పైకి వెళ్ళారా లేదా వాళ్ళ సిస్టర్ అది చూసి ఇదంతా నీ వల్లే తెలిసి ఎంగేజ్మెంట్ మొత్తం కూడా క్యాన్సిల్ అయిందని మళ్ళీ తనతో గొడవ పడడానికి వెళ్తే హీరోయిన్ మళ్ళీ తననే తిరిగి కొట్టేస్తుంది. ఇంకెప్పుడైనా సరే నా జోలికి వస్తే నేను అసలు వదిలిపెట్టనని చెప్తూ ఉంటే వాళ్ళ నాన్న నుండి హీరోయిన్ నీ సొంత సిస్టర్ కదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, తను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ నుండి మీరు ఒక విషయం మర్చిపోయినట్టున్నారు, తను మనకి సొంత సిస్టర్ కాదని చెప్తుంది. మరోవైపు ఏమో రన్ నుండి హీరో దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని తను నాకు అనేది కిస్ చేయాలని చూస్తూ ఉంటే హీరో చాలా దూరంగా వెళ్ళిపోతాడు. అది చూసిన వాళ్ళ గ్రాండ్ మా ఉండి నువ్వు ఇప్పుడు చాలా అందంగా తయారయ్యావమ్మని చెప్పేసరికి అవేం పట్టించుకోకుండా నువ్వు నా కోసమే వచ్చావని చెప్తే అదేం కాదు నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కానీ గ్రాండ్ మా పిలుచుకొని రమ్మన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చానని చెప్తూ ఉంటే అందులో ఉన్న ఒక పర్సన్ కింద చాలా పెద్ద గొడవ జరుగుతున్నట్టుందని చెప్పేసరికి అందరూ కూడా కిందికి అనేది వచ్చేస్తారు. మరోవైపు ఏమో వాళ్ళ సిస్టర్ అనేది హీరోయిన్ డ్రెస్ మొత్తం కూడా తీసేయాలని చెప్పి అందరికి కూడా హీరోయిన్ పరువు తీయాలని వాళ్ళ మదర్ అలాగే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కూడా అలానే హీరోయిన్ డ్రెస్ అనేది తీయడానికి వెళ్తూ ఉంటారు. అది చూసిన హీరో చాలా స్పీడ్గా అనేది వాళ్ళ దగ్గరకు వచ్చేసి హీరోయిన్ వాళ్ళ మదర్ని అలాగే వాళ్ళ సిస్టర్ని కూడా హీరోయిన్ ఏమైతే చేయాలనుకుంటున్నారో అదే చేయమని వాళ్ళ సిస్టర్కి అదే పనిష్మెంట్ ఇస్తారు. అది చూసిన వాళ్ళ మదర్ ఏమో హీరో కాళ్ళ పైన పడి తను నా కూతురు తను వదిలిపెట్టండి తను పరువు పోతుందని చెప్పేసరికి అయితే సరే నా వైఫ్ కూడా ఒక అమ్మాయిని మీకు కళ్ళు కనిపించలేదా, తనకి అలా చేస్తున్నప్పుడు చూస్తూ ఎలా ఉండాలనిపించిందని చెప్పేసరికి వాళ్ళ నాన్న నుండి నేను నీకు మోకాళ్ళ పైన కూర్చుంటాను తనని క్షమించమ్మని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ ఏడుస్తూ నాన్న తను కూడా నన్ను ఇలానే చేయాలనుకునేది కదా నాన్న, నన్ను డ్రెస్ చింపేయాలని చూసింది కదా, అలాంటప్పుడు నువ్వు నన్ను సేవ్ చేయడానికి ఎందుకు రాలేదు నాన్న, మీకు అందరికీ కూడా తన అంటేనే ఇష్టం కదా అని చెప్పేసరికి ఇంకెప్పుడైనా సరే మీరు నా జోలికి వస్తే నేను అసలు వదిలిపెట్టనని లాస్ట్ ఛాన్స్ కదా వాళ్ళని అనేది క్షమించేస్తుంది. అలాగే ఇక్కడ నేను అసలు ఉండాలనుకోవట్లేదని చెప్పి తను అనేది వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి అనేది తన రన్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరినీ కూడా బయటకు ఎంటైపోయామని చెప్పి హీరోయిన్ వాళ్ళ మదర్ని వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా అక్కడి నుంచి అనేది బయటకు పంపించేస్తే అక్కడికి వచ్చిన రన్ నుండి తనేనా నీ వైఫ్ అని చెప్పేసరికి అవును తనే నా వైఫ్, తన పేరు వచ్చేసి శ్రీజ అని చెప్పేసరికి అది విన్న రన్నేమో చాలా డల్గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కరెక్ట్ టైంకి అది చూసిన హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో నిజంగా రన్తో కనుక పచ్చుకుంటే తను ఖచ్చితంగా మా సిస్టర్ని చంపేస్తుంది, అప్పుడు నా రివెంజ్ కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి అనేది నాకు ఇప్పుడు ఒక పని గుర్తొచ్చింది, నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను మీరు కూడా వెంటనే మన ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వాళ్ళ నాన్న ఏం చేస్తావు పదన్నా కానీ వద్దు నాన్న నాకు పని ఉందని ఇక్కడ డైరెక్ట్గా రన్ దగ్గరికి వెళ్ళి మీకు అసలు హీరోయిన్ అసలు హీరోని ఇష్టపడడమే లేదు, కావాల్సింటే నేను చెప్తాను వినండి, మీకు అంతగా డౌట్ ఉంటే వాళ్ళందరికీ కూడా పిలిపించుకోండి, తను ఒక విషయం చెప్తే ఖచ్చితంగా తను సేవ్ చేయలేదు కదని చెప్పి కావాలని హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అనేది రన్ దగ్గరికి వెళ్ళి క్లోజ్గా చెప్తుంది. అది విన్న రన్ కూడా సరే నువ్వు చెప్పినట్టు నేను టెస్ట్ చేస్తానని చెప్పి డైరెక్ట్గా తను అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అలా అందరి దగ్గరికి కూడా వెళ్ళి నేను హీరోయిన్ తోటి అలాగే హీరో తోటి ఇద్దరికి కూడా పర్సనల్గా మాట్లాడాలి నాతో పాటు వస్తారని చెప్పేసరికి హీరోయిన్ అలాగే హీరో సరే అని చెప్పి పదమని
ఎక్కడికి వెళ్ళాలో మాట్లాడాలని ఒక ప్లేస్ దగ్గరికి అనేది తీసుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి నువ్వు నిజంగానే హీరోని ఇష్టపడుతున్నావని చెప్తే అవును నేను తన్ని ఇష్టపడుతున్నానని చెప్పేసరికి అది విన్న రన్నుండి నేను కూడా నిన్ను చాలా ఇష్టపడ్డాను కదా, మనకి చిన్నప్పుడే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది కానీ నువ్వు తను ఎలా ఇష్టపడగలవు అని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోనే సైలెంట్ అయిపోతాడు. కానీ ఇదంతా కేవలం పేరెంట్స్ అరేంజ్ చేసిందని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక రౌడీ వచ్చి హీరోని చంపేటట్టు చేసి డైరెక్ట్గా హీరోయిన్ అనేది హీరోని నెట్టేసి తను అనేది ఆ కత్తిపోటుకు గురవుతుంది. కానీ ఆ కత్తి దెబ్బ అసలు తగిలిండదు, అదంతా కూడా ఫేక్గా, ఇదంతా కూడా కావాలని హీరోయిన్ వాళ్ళ సిస్టర్ రన్ అనేది టెస్ట్ చేయమని చెప్పింటుంది. అదంతా కూడా నిజమని తెలిసిపోతుంది. నిజంగానే హీరోని ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తుందని తెలుసుకునేసరికి అక్కడికి హీరో బాడీ గార్డ్స్ వచ్చేసి ఆ పర్సన్ని పట్టుకుంటే ఆ పర్సన్ ఏమో ఇదంతా కూడా రన్నే చేయమని చెప్పింది, అందుకే నేను ఇలా చేశానని చెప్తే హీరో వాళ్ళ గ్రాండ్ మా ఉండి నువ్వు ఎందుకు ఇలా చేసావమ్మని చెప్పేసరికి నేను కావాలని చేయలేదు గ్రాండ్ మా, హీరోని తను ఎంత ఇష్టపడుతుందో తెలుసుకోవాలని ఇలా చేశానని చెప్పేసరికి నువ్వెంత చేసినా ఇది పిచ్చి పని అని చెప్పి డైరెక్ట్గా హీరోయిన్ అనేది ఇది ఫేక్ కత్తి కాబట్టి సరిపోయింది, అదే రియల్ కత్తి అయిపోయింటే ఏం చేసేదానివి, అలాగే హీరోకి దెబ్బ తగిలితే ఎలా జరిగేదో నీకు కొంచెమైనా తెలివి ఉందా అని తను తిట్టేసరికి నువ్వెందుకు నన్ను తిడుతున్నావు, నేను ఖచ్చితంగా తను చాలా ఇష్టపడుతున్నానని రన్ చెప్తే నేను కూడా తను నీకంటే ఎక్కువ ఇష్టపడుతున్నానని తను కొట్టి అలాగే అక్కడి నుంచి పంపించేస్తారు. అప్పుడు హీరో వాళ్ళ గ్రాండ్ మాకు అనేది అర్థమవుతుంది నిజంగానే హీరోని ప్రాణం కంటే ఎక్కువ ఇష్టపడుతుందని, అలాగే తన గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలని చెప్పి హీరో అసిస్టెంట్ని తన దగ్గరికి పిలుచుకో క్లారిటీగా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసరికి సరే మేడం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది చూసిన హీరో ఉండి ఏం చేస్తున్నావు గ్రాండ్ అని చెప్తే ఏం లేదులే నీకేంటంటే అన్ని కూడా నీకు విషయాలు చెప్పాలని అంటూ నీ వైఫ్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోమని చెప్పేసరికి అంటే గ్రాండ్ మీరు తను ఒప్పుకున్నట్టేనని చెప్తూ ఉండేసరికి అవన్నీ పక్కన పెట్టి అంటారు. కానీ అప్పుడు హీరోయిన్కి ఒక్కసారిగా స్పృహ తప్పినట్టు అవుతుంది. అలా తన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్తే అప్పుడు అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వచ్చి ఈసారి తప్పించుకున్నావు నెక్స్ట్ టైం అస్సలు ఇన్ని వదిలిపెట్టనని కోపంగా తిట్టుకుంటూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ అనేది హాస్పిటల్కి వెళ్తారు. అలా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్ని పిలిచేసరికి తను అనేది లోపలికి తీసుకొని వెళ్ళిపోతే నిజంగా తనకి ఏం కాకూడదు, తను చాలా హెల్తీగా ఉండాలి, తను మా ఫ్యామిలీకి చాలా మంచి అమ్మాయి అని చెప్పేసరికి హీరో ఉండి గ్రాండ్ మా అంటే నిజంగానే నువ్వు నా వైఫ్ని ఒప్పుకున్నావు కదా నీ మనవరాలుగా అని చెప్పేసరికి నిజంగానే ఎందుకు ఒప్పుకొని తను చాలా మంచి అమ్మాయి అని తెలిసిందని చెప్తారు. అప్పుడే అక్కడికి హీరో అసిస్టెంట్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేసిందంతా తెలిసిపోతుంది, అంటే తనే తప్పుగా అర్థం చేసుకుందని అర్థం అవుతుంది. అది చూసిన హీరో కోపన్నా కానీ వాళ్ళ గ్రాండ్ మాకు నిజం తెలిసిందని తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అలాగే సరే అయితే నువ్వు టెన్షన్ పడదని చెప్తే అప్పుడు అక్కడికి డాక్టర్ వచ్చేస్తాడు. తనకి ఏం కాలేదు, చాలా బాగుంది, కానీ తనకి రెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తను ప్రెగ్నెంట్ అని చెప్తారు. అదే విషయం హీరోయిన్కి చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రేమకు గుర్తుగా ఒక బాబు అలాగే పాపడ వస్తుందని చెప్పి. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా చాలా డైట్గా మెయింటైన్ చేయాలి, అలాగే నువ్వే పని చేయడానికి వీల్లేదండి నేను చూసుకుంటానని నీకోసం ఫుడ్ తెస్తానని అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే తన పాస్ట్ లైఫ్ని కూడా చేంజ్ చేసుకుని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి షెంగ్ వచ్చి హీరోయిన్ పైన మిస్బిహేవ్ చేయాలని చూస్తాడు. అది చూసిన హీరోయిన్ తన్నినా కానీ తను అసలు వదిలిపెట్టకుండా అయితే ఈ రోజు నేను నీతోటి స్పెండ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హీరో నీతో పాటు ఉంటాడో లేదో తెలిసిపోతుంది కదా, తను కూడా ఎలాంటి వాడో అర్థమవుతుందని చెప్పి కావాలని హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మిస్బిహేవ్ చేయాలని చూస్తూ ఉంటే అప్పుడు అక్కడికి కరెక్ట్ టైంకి హీరో అనేది వస్తాడు. తను ఫుడ్ తీసుకొని వస్తూ ఉంటే అక్కడ చేస్తున్న షెంగుని చూసి ఒక్క తన్ను తంతాడు. అది చూసిన షెంగుని అసలు భయపడిపోకుండా నువ్వు నన్ను చంపినా సరే హీరోయిన్ నన్నే ఇష్టపడుతుందని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ నేను నీకు నిజంగానే పిచ్చి పట్టినట్టుంది, నువ్వు ఇదే హాస్పిటల్లో ఉన్నావు కదా, ఒకసారి వెళ్ళి నీ బ్రెయిన్ చెక్ చేయించుకోపో అప్పుడు అర్థమవుతుంది ఎవరిని ప్రేమిస్తున్నారో తెలుస్తుందని చెప్పి నేను అసలు నేను ఇష్టపడట్లేదని చెప్పేసరికి సరే అయితే నువ్వు ఎప్పుడు కూడా నా వైఫ్ దగ్గరకు వచ్చి ఇలానే టార్చర్ చేస్తే నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తానని చెప్పి వెంటనే తననేది షెంగ్ ఫ్యామిలీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయ్యేటట్టు చేయమని చెప్పేస్తాడు. అలానే తననేది అది చూసిన షెంగుని నన్ను క్షమించు, ఇంకెప్పుడు కూడా ఇలా చేయనని చెప్పేసరికి నువ్వు ఆల్రెడీ హీరోయిన్ బుల్లీ చేసావు, అందుకే ఇది ఖచ్చితంగా పనిష్మెంట్ అని చెప్పేసరికి షెంగేమో హీరోయిన్ కాళ్ళను పట్టుకుని నన్ను వదిలిపెట్టేయమని చెప్పు, అలాగే మా ఫ్యామిలీని కూడా బ్యాంక్రప్ట్ కాకుండా చేయమని చెప్పన్నా కానీ అసలు పట్టించుకోదు. అప్పుడే షెంగుకి వాళ్ళ నాన్న అనేది ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే వాళ్ళ నాన్న నోటికి వచ్చినటువన్నీ కూడా తిట్టేసి నీ వల్లే తెలుసా ఇప్పుడు మన ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అయిపోయింది, నీ ద్వారానే నేను నిన్ను అసలు వదిలిపెట్టిన ఫస్ట్ ఇంటికి వచ్చామని చెప్తారు. అలా ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళ నాన్నేమో షెన్ లగేజ్ మొత్తం కూడా ఇచ్చేసి బయటికి పంపించేస్తాడు. అలా తను అనేది బయట కూర్చొని ఉండేసరికి అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వచ్చేస్తుంది. వాళ్ళ సిస్టర్ ఏమో అక్కడున్న షెంగుని
చూసి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అంటే ఇవి నిజంగానే మీ ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అయిపోయిందా, అందుకే నేను ఇంట్లో నుంచి బయటికి పంపించారా, సరే అయితే మన ఇద్దరం కూడా కలిసి హీరోయిన్ పైన రివెంజ్ తీర్చుకుందాము, అప్పుడైనా తను ఖచ్చితంగా మనతో పాటు అలాగే మన రివెంజ్కి సెట్ అవుతుందని చెప్పేసరికి అది విన్న శంగ్ అసలు ఒప్పుకోడు. మరోవైపు ఏమో హీరోయిన్ అనేది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి ఒక చిన్న పని చేద్దామన్నా కానీ హీరో అసలు ఒప్పుకోడు. అది చూసిన హీరో నేను కేవలం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ప్రెగ్నెంట్, నువ్వు ఇలా చేస్తే నాకు చాలా డిస్కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి నేను ఇలా చేయాలని చెప్పలేదని అంటూ ఉంటే పర్లేదు, నేను నిన్ను ఎప్పటికీ కూడా ఏ పని కూడా చేయకుండా చాలా హ్యాపీగా చూసుకుంటానని చెప్పి తనకనేది కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా కిస్ చేసుకుందామని చూస్తే అప్పుడే మళ్ళీ కరెక్ట్ టైంకి అసిస్టెంట్ వచ్చేసి బాస్ మళ్ళీ నేను రాంగ్ టైంలో వచ్చాను నన్ను క్షమించండి అని చెప్పి తిరిగేసి మేడం ఏం లేదు మీరు అడిగినట్టు ఇదిగోండి అన్నీ కూడా తీసుకొని వచ్చానని చెప్పేసరికి ఇంకెప్పుడైనా సరే వచ్చేటప్పుడు డోర్ లాక్ చేయలేకుంటే నీ శాలరీ మొత్తం కూడా కట్ చేస్తానని చెప్తారు. కానీ మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో ఏడుస్తూ అమ్మ మీరు నా కోసం మీ హెల్ప్ చేయాల్సిందే, నేను హీరోయిన్ వల్లే కదా అక్కడ ఉన్న రౌడీస్కి దొరికిపోయాను, నా లైఫ్ని అంతా తను చాలా హ్యాపీగా అనుభవించింది కాబట్టి తను నన్ను బుల్లీ చేసింది, నేను కూడా బుల్లీ చేయాలి, మీరు ఒప్పుకోకపోతే నేను ఇంట్లో నుంచి వదిలిపెట్టి పోతానని చెప్పేసరికి వాళ్ళ మదర్ ఏమో హీరోయిన్ వాళ్ళ నాన్నకి చెప్పి ఫోన్ చేసి హీరోయిన్ ఇక్కడికి రప్పించామని చెప్తారు. మరోవైపు ఏమో హీరోయిన్ తను వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే తనకి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు. అది చూసిన హీరోయిన్ లిఫ్ట్ చేసి ఎందుకు ఫోన్ చేసావని చెప్తూ ఉంటే ఏం లేదు ఒకసారి ఇంటికి వచ్చేసి నేను నీతో మాట్లాడాలని చెప్తున్నా కానీ హీరోయిన్ అసలు రానంటుంది, నువ్వు కనుక రాకపోతే నేను డైరెక్ట్గా మీ ఇంటి దగ్గరికి వచ్చేస్తానని చెప్తూ ఉండేసరికి అది విన్న హీరోయిన్ కొంచెం టెన్షన్ పడుతుంది. కానీ నేను అసలు రానని చెప్పేసరికి వాళ్ళ మదర్ ఫోన్ లాక్కొని నువ్వు కనుక ఈసారి రాకపోతే నాకు తెలుసు కదా నీ అడ్రస్ వచ్చేస్తాను చూడు నీ ఇష్టం అని చెప్పేసరికి హీరో గురించి ఆలోచించి సరే వస్తానని చెప్తుంది. అలా వాళ్ళ మదర్ ఫోన్ కట్ చేసిన వెంటనే మళ్ళీ తనకి పాస్ట్ అనేది గుర్తొస్తుంది. పాస్ట్లో హీరోయిన్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లోనే అనమాట, తనకి అనేది చాలా ఇంజురీస్ అయ్యింది, అలాగే తన ద్వారా హీరో కూడా దెబ్బలు తగిలింది. అలా హీరోకి ఫోన్ చేసుకుంటూ వెంటనే తన అసిస్టెంట్కి అనేది ఫోన్ చేస్తుంది. అలా హీరో అసిస్టెంట్కి ఫోన్ చేసి నేను చెప్పినట్టు చేయమని అలాగే మొత్తం కూడా ఈ విషయం హీరోకి తెలియడానికి వీల్లేదని చెప్పింటారు. అవన్నీ కూడా హీరోయిన్ పాస్ట్ గుర్తు తెచ్చుకుని ఇప్పుడు సేమ్ అలా కాకూడదని చెప్పి వెంటనే అసిస్టెంట్ చెప్పినట్టే చేస్తానని హీరోయిన్ ఫోన్ అనేది కట్ చేస్తాడు. తర్వాత హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ మదర్ కూడా కట్టేసింటారు. అది చూసిన వాళ్ళ సిస్టర్ ఏమో కోపంగా నీ వల్లే తెలుసా నా ఛాన్సెస్ అన్నీ కూడా పోయేవని చెప్తూ ఉంటే శంకు కూడా నీ వల్లే మా ఫ్యామిలీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోయింది, అలాగే నాకు ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళలాగా అనాథలాగా బయటపడ్డాను, ఇప్పుడు ఇక్కడికి ఖచ్చితంగా హీరో వచ్చేస్తాడు, తను నేను ఖచ్చితంగా చంపేస్తాను అప్పుడు చూదురు అని చెప్తూ ఉంటే వాళ్ళ నాన్న మీది చాలా డేంజర్ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్తున్నా కానీ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ మీరు సైలెంట్గా ఉండండి అని చెప్తుంది. అప్పుడు అక్కడికి హీరో రావడంతో శంగుండి చాలా క్రూయల్గా నవ్వుతూ ఇదంతా నీ వల్లే తెలుసు, నాకు కావాల్సిన ఫియాన్స్ని కూడా నువ్వే తీసేసుకున్నావు, నువ్వు తన్ని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు తను నా పైన ఇలా మాట్లాడుతుందంటే దాని అంతటికి కూడా కారణం నువ్వే, నేను నిన్ను చంపేస్తానని చెప్తూ ఉంటే హీరో సరే అయితే నన్ను ఏం చేయాలనుకున్నా చేయొచ్చు కానీ నువ్వు తను అంతగా ఇష్టపడుతున్నప్పుడు తను ఎందుకు టార్చర్ చేసావని చెప్తూ ఉంటే ఒక్కసారిగా చిన్న ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు. హీరోయిన్ తనకి ఎంత కూడా క్లోజ్ అవ్వాలని చూస్తున్నా కానీ శంగనే తనకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటాడు. కానీ తన తప్పును ఒప్పుకోకుండా ఇదంతా నీ వల్ల అని చెప్పి తను అనేది గన్తో షూట్ చేయాలని చూస్తూ ఉంటే కరెక్ట్ టైంకి హీరోయిన్ వచ్చి సేవ్ చేస్తుంది. ఆ గన్ షూట్ కాస్త హీరోయిన్కి తగులుతుంది. అప్పుడే అక్కడికి హీరో బాడీ గార్డ్స్ అందరూ కూడా వచ్చేస్తారు. అలా శంగ్ని అలాగే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ పేరెంట్స్ మొత్తానికి కూడా అక్కడ నుంచి జైలుకనే తీసుకొని వెళ్ళిపోతే హీరో గట్టిగా అరిచేస్తూ ఉంటాడు. ఒక్కసారి లేవు నువ్వు ఎందుకు ఇలా చేసావు నన్ను వదిలిపెట్టని, హాస్పిటల్కి వెళ్ళి చూస్తే తను ఇంకా కోమాలోనే ఉందని, ఆల్రెడీ 1 వీక్ అయిపోయిందని, అలాగే ప్రెగ్నెంట్ కూడా పోయిందని చెప్పి వాళ్ళ గ్రాండ్మా కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది. హీరో ఏమో చాలా ఏడుస్తూనే ఉంటాడు. కానీ వాళ్ళ గ్రాండ్మా ఉండడంతో తనని తానే కంట్రోల్ చేసుకుని అలానే సైలెంట్గా ఉంటే వాళ్ళ గ్రాండ్మా వెళ్ళిపోయిన వెంటనే నన్ను ఒక్కని చేసి ఇలా వెళ్ళిపోవడం నీకేమైనా కరెక్టా, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు అని చెప్పేసరికి హీరో అనేది తన చేయి పట్టుకుంటాడు. ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి హీరో ఏడుస్తూ ఉండేసరికి హీరోయిన్ చేతులు అనేది కదలాడిస్తూ ఉంటుంది. కానీ హీరో అసలు అబ్జర్వ్ చేయడు, అలానే ఏడుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా హీరోయిన్కి మెలకు వచ్చిన వెంటనే నేను ఇష్టపడుతున్నానని డైరెక్ట్ హీరోయిన్ ఫస్ట్ చెప్పేస్తాడు. అది వినే హీరోయిన్ నవ్వుతూ ఉంటుంది. అలా నవ్వేసరికి హీరో కోపంగా తన దగ్గరికి వెళ్ళి తను అనేది కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ మన ఇద్దరం కూడా ఇలానే హ్యాపీగా ఉంటాం కదా అని చెప్తే హీరో కూడా అవును మనం ఇద్దరం ఎప్పటికీ కూడా ఇలానే ఉండిపోతామని చెప్పేసరికి హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.